ఆశ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ ఎలాంటి ఆశ ఉండాలి? దేవుని కొరకైనటువంటి తృష్ణ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలపైన మన ఆశ ఉండాలి. దేవుని కొరకైనటువంటి నిజమైనటువంటి ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ ఎప్పుడైతే చెడ్డ వాటిపైన కోరుకునే విధంగా మారుతుందో, ఆ దురాశ వలన చెడిపోయేటువంటి ప్రాచీన స్వభావము, పతనమైనటువంటి చెడు స్వభావం అన్నది ఒక మనిషిలోకి ఎంటర్ అవుతాయి. మరి అలాంటి స్వభావం ఎవరిది అంటే సాతాను యొక్క స్వభావం. వాని స్వభావము దురాశ కలిగిన స్వభావం. వాని స్వభావము దేవుడు వద్దని చేసేటువంటి తిరుగుబాటు స్వభావం. వాని స్వభావము ఎప్పుడు కూడా మరి గర్వంతో అహంకారంతో కూడినటువంటి స్వభావం. వాని స్వభావము ఇతరులకు కీడు కలిగించేటువంటి స్వభావం. వాని స్వభావము తాత్కాలికమైనటువంటి వాటిపైన దృష్టి నిలిపే విధంగా ప్రేరేపించేటువంటి స్వభావం. దేవుని నుంచి దూరంగా చేసేటువంటి స్వభావం. అది అపవాదిలో ఉన్నటువంటి స్వభావం.